హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 24 hours లో వెయిట్ గెయిన్ ఛాలెంజ్. నేనే పెరుగుతా మరి మొత్తం ఘోరం వెయిట్ వెయిట్ తక్కువ అందరికంటే. నేను చూడు అదే వెయిట్ ఎక్కువ నేనే గెలుస్తాయి ఛాలెంజ్ లా. అలా కాదురా పిచ్చోడా, మొత్తం చెప్పేదాకా వినాలే. నేను ఏమన్నా వెయిట్ గెయిన్ ఛాలెంజ్. వెయిట్ గెయిన్ అంటే వెయిట్ మీద ఎంత గెయిన్ అవుతున్నావు కాన్సెప్ట్ వీనికి అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం వీడు ఒక 105 కిలోలు ఉన్నాడు అనుకోండి. 105 ఎగ్జాంపుల్ 105 కిలోలు ఉన్నట్టు అయితే ఈ రోజు 105 కిలోలు ఉన్నావు. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందో చూద్దాం. ప్రజెంట్ టైం మీద చూడొచ్చు 9:11 అయితే అవుతుంది. రేపు 9:11 వరకు అంటే రేపు 9:11 తర్వాత నువ్వు ఎంత వెయిట్ గెయిన్ అవుతావు? ఆ 105 ఉంటావా 106 అవుతావా? అంటే నీ గెయిన్ వచ్చేసి 1 కిలో. అంటే అది కాన్సెప్ట్. అంటే నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు బక్క కొలుతారు ఇట్లా అనుకోవా? అంటే మనం ఎంత ఫుడ్ తింటే అంత అన్ని కిలోలు పెరుగుతాం. మరి ఫుడ్ అది ఇమ్డాలే కదా, అది కంట్రోల్ చేయాలి, ఆపాలి కదా బాడీలో. అర్థమైంది కదా? సో ఈ ఛాలెంజ్ లా అసలు ఏమేమి తింటాం, ఏమేమి యాక్టివిటీలు చేస్తామని చెప్పేసి ఎటువంటి ఐడియా అయితే మాకు లేదు. ర్యాండమ్ గా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసినాం. చూద్దాం మరి ఈ వీడియో ఎటు వెళ్తుంది, ఎవరు వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి ఈ టైంకి మా వెయిట్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి అయితే చెక్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు అయితే మా వాళ్ళకి ఒక చిన్న ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. ఈ ఛాలెంజ్ లో విన్నర్ కి వచ్చేసి 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్. మంచిగా 2000 వస్తాయి. బగ్గ కడుపు ఇంట్లో కావచ్చు. జింగిడి గెలిచేది చూస్తున్నారు, ఓడిపోయిన ఇద్దరికి పనిష్మెంట్ ఉంటది లాస్ట్ వచ్చే ఇద్దరికి. దానికి కూడా రెడీ ఉండ్రి, రివెంజ్ ఛాలెంజ్. నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నావు? వీళ్ళిద్దరే ఇట్లా ఎవడో గెలుస్తాడు. ఇగో ఈ ఛాలెంజ్ నాకు తెలిసి ఓడికి వెళ్తాడు అనిపిస్తుంది. అంటే వీడికి వెళ్తాడు, ఎందుకంటే తిని హోల్డ్ చేయాలి. వీడు టకటక తింటాడు కానీ ఎక్కువ తినలేడు జింగిడి గాడు. ఎక్కువ తినేటోడు కావాలి. నేను మధ్యలో ఉంటా, ఎటు కాకుండా పైసలు రాదు, పైసలు రాదు. నేను గట్లే ఉంటా. ఒకవేళ తేజగాడు ఉంటే టైసన్ గానీ గట్టి పోటీ ఉండి, కానీ తేజగాడు అవైలబుల్ గా లేడు కాబట్టి ఇప్పుడు మనం అయితే ఈ ఛాలెంజ్ అయితే కొట్టేద్దాం. రెడీయా? దారి వెయిట్ చెక్ చేద్దాం. కూరగా ఈ వీడియోలో మొత్తం ఇన్ఛార్జ్ నువ్వురా వెయిట్ కి, సరేనా? లాస్ట్ రోజు మనం చెక్ చేసుకుంటే ప్రాపర్ వెయిట్ మెజర్మెంట్ అంతా నువ్వే చూసుకోవాలి. నువ్వే చీటింగ్ చేసినావు, నేను చూసుకుంటా. ఓకేనా? మొత్తం రాసి పెట్టుకున్నావా? ఓకే. ఇప్పుడు మనకు ఆ చిట్టీలో వచ్చేసి నేమ్ ఉంటది, అలాగే స్టార్ట్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు వెయిట్ ఎంత ఉందో ఉంటది, అలాగే ఎండింగ్ రేపటి వెయిట్ ఎంత ఉంటుందో చూస్తుంది, అలాగే స్టార్ట్ ఎండింగ్ మధ్యలో గెయిన్ ఎంత చేస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది. 5 మెంబర్స్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇద్దరికి పనిష్మెంట్ రాబోతుంది. ఒక్కడు విన్ అవుతాడు. 2 నెంబర్ 3 నెంబర్లు ఉన్నాడు సేఫ్ అన్నట్టు. అటు విన్నర్ కాదు, ఇటు లూజర్ కాదు. సో ఆ విధంగా అయితే ఉంటది. మరి చూద్దాం ఆ లక్కీ పర్సన్స్ ఎవరు అని చెప్పేసి. కమాన్ వెయిట్. మిషన్ మ్యాక్సిమం కెపాసిటీ 100నే. పుష్కర ఖరాబ్ అయింది అనుకో, వీడియో జోక్ కూడా కాదు, పెద్ద కాంటలు మీరు అందరూ ఎక్కుతారు. లాస్ట్ వరకు ఖరాబ్ అయితే దీనికి ఒక స్పెషల్ కాంటన్ అయితే పెడతాం కదా. మెట్ కార్డ్ ధర్మ కార్డు ఉంది, ఆ ధర్మ కార్డు మీద ఏం కాదు. చలో ధర 54.9 రా క్యాటగాడు. దారా వాన్ తర్వాత జింగా నువ్వేరా. అరే జింగాడు 50 కదలకరా 59 అరే బరాబర్ 59. ఒక దగ్గర ఆగింది 59 ఇక్కడ. అది ఓకే అన్న. ఇప్పుడు నువ్వు 59 కిలోలు, నేను ఎంతనేమో 70, 80, 90. ఒక 66.5 దారా కూర. అరే దారా చిన్న కండక్టర్. $79.640. రేపు గ్రామ్ కే ఆసరు ఉంటది. లాస్ట్ ఎవరు రా? టైసన్. మాక్సిమం 100 kg, మినిమం 200 kg. సింగిల్ 100 కిలోలకి ఎక్కువ లేవుగా.
అన్న కరువు అవుతుంది మొన్న కొత్తగా కొనుకొచ్చినాము మొక్కు మొక్కు ఏమంటే 2400 లాస్ అవుతాం 2400 2400 మొక్కు మొక్కు మంచిగా మొక్కు కాలే 200 వచ్చింది 92 92.32 92.320 అక్కడ ఆగిపోయింది. మీ అందరికన్నా నేనే తక్కువ దిగు మిషన్ ఖరాబ్ అవుతుంది, దాని మొత్తం పారామీటర్స్ అన్ని పోతాయి మళ్ళీ రీసెట్ చేయించుకురావాలి. కంటిన్యూగా వచ్చింది 92 79 66 59 54 అంటే వెయిట్ ప్రకారం వెయిట్ ప్రకారంగా వచ్చినాం. ఇగో ఇప్పుడున్న వేడిలు అయితే ఇవ్వన్నమాట. రేపటి వరకు కూడా కిలో పెరుగుతాడా కిలోన్నర పెరుగుతాడా అని చెప్పేసి రేపు చూసుకుందాం ఇక. సో ఇప్పటి నుంచి మా ఛాలెంజ్ స్టార్ట్ అప్ టు 24 hours. మన 24 hours వెయిట్ గెయిన్ ఛాలెంజ్ లో భాగంగా ఫస్ట్ మేము చేయబోతున్నాం బ్రేక్ఫాస్ట్. దానికోసం మీరు ఇక్కడ వచ్చి మేము 5 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి 15 ప్లేట్స్ ఇడ్లీ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు 3 ప్లేట్లు తింటారా అంటే తినరు, కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు. తినేటోళ్ళకి ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంది, తినని వాళ్ళకి తక్కువ వెయిట్ గెయిన్ అవుతుంది. రెడీయా? స్టార్ట్ చేద్దామా? పొద్దుల కౌసేంద్రా చికెన్ మటన్ కన్నా ఎండి చేద్దాం. ఎందుకన్నా ఇడ్లీలు పెట్టి పెట్టి తినుర్రి, తినబుద్ధి అంటే పెట్టాలి, తినేది పెడితే ఎవడేం తింటాడు. దీనిలో మొత్తం చట్నీలలో ఒక వెరైటీ కూర వచ్చింది. ఈ కూరతో స్టార్ట్ చేద్దాం. కూర ఓన్లీ కూరగానే తింటాడు. మనిషికి 3 ప్లేట్లు అట్లా తినడు, కానీ ఎవరో ఒకరు తినరు. జింగనో మన పిల్లి తింటాడు కానీ కూర తినడు. ఆ ప్లేట్ నాకే 2 ప్లేట్లు వస్తాయి, ఒకటనుకుంటే 2 ప్లేట్లు తినొచ్చు, నేను ఎక్స్ట్రా తినొచ్చు. నేను వచ్చేసి వీళ్ళు అనుకున్నంత మాత్రం ముత్తుకంత తిని ఆపాను. గట్టిగా తింటా, సట్టుగా తింటా. కాకపోతే నా దగ్గర ఉన్న ఒక బెస్ట్ కాదు జింగిడిది ఏంటంటే తిన్నట్టు పోయే బ్యాచ్ మనం. ఇక అది ఎట్లా నేను సర్వైవ్ అవుతున్నా నాకు అది అర్థమవుతలేదు. యాక్చువల్గా నేను ఇడ్లీలు ఎక్కువ తినా. ఒకవేళ ప్లేట్ తీసుకున్నా కానీ 2 ఇడ్లీలు తింటా, మిగిలిన 2 ఇడ్లీలు పక్కనికి ఇస్తా. జింగా గుర్తుందారా? వీడు ఎప్పుడు మేము తిన్నా కానీ టిఫిన్ చేసినప్పుడు వీడు పూరి తీసుకుంటా, నేను ఇడ్లీ తీసుకుంటా. నా 2 పూరీలు వానికి ఇస్తా, 2 ఇడ్లీలు నాకు ఇస్తాను. నా 2 ఇడ్లీలు వానికి ఇస్తా, 2 పూరీలు నేను తీసుకుంటా. అట్లా షేర్ చేసుకుంటాం. మరి అది చూద్దాం ఎన్ని పోతాయి. ఇప్పటికైతే 2 తిన్నా, టేస్ట్ బాగానే ఉంది కాబట్టి గుంతనే అనిపిస్తుంది. ఒక 6 అన్నది తింటా మినిమం. ఒక టెన్షన్ అయితే మొదలైంది దేనికోసం అంటే ఇడ్లీతో స్టార్ట్ అయినాం కాబట్టి. నాకు కూడా జింగాన లెక్క కొంచెం ఇక కడుపు కొంచెం కూడా ప్రాబ్లం ఉన్నది. కాకపోతే ఏడ తీస్తే వెయిట్ ఏడ తక్కువ అవుతానా అదొక భయం అవుతుంది. కాబట్టి ట్రై అయితే అవుతా, గెలుద్దామని చూద్దాం ఎట్లయితుందో. ఇక ఎట్లా నా తిండి గురించి ఎట్లా మీకు తెలుసు అనేది చాలా ఎట్లా నేను బాగా తింటున్నాను కదా. ఇప్పుడు నా కాలుకు దెబ్బ తాకింది, చట్నీ ఇట్లా ఏం తినొద్దు. మన వాళ్ళు అయితే సంపూర్ణ చంపుతారు. మనం ఏం చేద్దాం? సాంబార్ తోటి ఎలా తిద్దాం? సాంబార్ తోటి వెళ్ళేద్దాం. మరి అరే నీకు ఒక స్పెషల్ కూర తెచ్చిండ్రా, దాంతో తినరా? వద్దా? అరే కూర ఇప్పుడా ఇప్పుడున్నా కూర ఇప్పుడా కూర వేసుకొని తింటాం ఇప్పుడు. నాకు కూడా దెబ్బ తాగింది, చూసినా ఇక సర్తన మొత్తం చట్నీతో. రేపు ఏమవుతుందో ఇలా బాగా తిందాం, రేపు దాకలు అందాం తింటా ఏమన్నా కానీ. చూడు రేపు తింటే పొద్దున వరకు 2000 అడిగి నా బతికి ఎట్లా అయిపోయిందంటే ఒక అర్ధగంట సేపు నిలబడ్డాను అనుకో, ముసలి అర్ధగంట నిలబడతారు కదా, అర్ధగంట కూడా నిలబడి నీకు అది అవుతలేదు. నాకు దగ్గర పడ్డాయి వీక్ అని చెప్పి ఇడ్లీ తినిగా ఇక లాస్ట్ ఇడ్లీలు తిని వీక్. ఇక అంత ఘోరంగా కలుపుకుంటూ తింటారు, అంత గలీజ్గా తింటారు. వీళ్ళకి ఇడ్లీ ఎట్లా తినాలో చూపెడతాను నేను. ఫస్ట్ ఇట్లా కొంచెం మీది తీసేసుకోవాలి, తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఏముందా దీంట్లో చట్నీ వేసుకోవాలి మంచిగా. అరే మిరపకాయ వచ్చింది కానీ ఇది మా తినుడు అంటే దనదన తింటాం కానీ 2 నిమిషంలో గివి మెల్లమెల్ల తినడం అయితే మనతో అయితే కాదు. చాలా తినుడు కాదు అన్నట్టు. ఒకసారి నిమిషంలో అంత చాలా పెడితే మెల్లమెల్ల అయితే కాదు మనకు. ఎక్కువ తినుడు పెట్టాలి, తక్కువ తినుడు పెట్టద్ది. ఎక్కువ తినంటే మళ్ళీ టైంకి వెళ్తారు. అన్ని బండ్లన్నా అయిపోయినాయి, నేనే తింటా. ఇంకో 4-5 తింటట్టున్నా మా తింటా. తింటారా మీరు? ఆల్రెడీ 2 ప్లేట్లు పడ్డాయి.
ఇంకొక ప్లేట్ ఉంది నాది. నాలుగో ప్లేట్ ఇది వారం వన్ సైడ్ అయిపోయేటట్టున్నది. మరి 4 16 ఇంకొక 2 తింటా. వీళ్ళనే 4 ప్లేట్లు ఈ 4 ప్లేట్లు తిన్నారు కదా, వీళ్ళు ఒక్కొక్కటి 2 తిన్నారు. నేను 4 తిన్నా, నాకు అడవి వెళ్తుంది పోవాలి ఇక. 4 ప్లేట్లు తిన్నావు నువ్వు కూడా? తిన్నా. అందుకే ఇదిగో 9వ 4 ఇడ్లీలు తిన్నాను. 3వ ప్లేట్ తింటున్నా. మరి తెచ్చేనాము ఎన్ని ప్లేట్లు తెచ్చి అవి 3 ప్లేట్లు ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి దగ్గర 2 hours అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 2 hours గ్యాప్ లో ఏక్ నెంబర్ వీళ్ళిద్దరు వేయరు. వీడు అప్పటి నుంచే చెప్తున్నా నేను 2 నెంబర్ పోతాను ఆల్రెడీ కంప్లీట్ అన్లోడ్ అయిపోయింది. ఇప్పటికైతే హోల్డ్ చేసి పెట్టిందంటే టైసన్ గారు నేను చూద్దాం మరి ఎప్పటిదాకా హోల్డ్ చేస్తాను. చేరి ఒక్కసారి గట్టిగా వస్తుంది ఇక. ఏమైనా నీకే వస్తుంది. నాకు రాదు ఇక, అయిపోయి పక్క పడుతుంది. అరే మనం పోయే లోపల వాడు ఇంకోసారి పోతాడు. పోను, అయిపోయి ఒక్కసారి బెట్టా పెట్టు. ఒకవేళ పోతే డిన్నర్ నీదే అయ్యాల. ఓకే ఇంకేదరా రెడీయా? ఏవాడు వేయండి అనుకో మీరు ముగ్గురు కలిసి, ఎందుకంటే మీరు కూడా ఏక్ నెంబర్ వేరుగా. ఇంకేదరా? సరే చూద్దాం మరి. వాడు బాగా ఛాలెంజింగ్ ఉన్నాడు. సో ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే ఎవరి దాకా కొద్ది బ్రేక్ లెక్కన వేసుకుని ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేస్తాం. ఎందుకంటే పొద్దుగాల చేసిన బ్రేక్ఫాస్ట్ ఉంది కదా, అది అరగాలి. ఆ యాక్టివిటీ మరి ఏదో కాదు, చాలా రోజుల తర్వాత క్రికెట్ అయితే ఆడబోతున్నాం. క్రికెట్ ఎట్లా ఆడతామంటే ఆగురి, క్రికెట్ ఎట్లా ఆడతామంటే 2 టీంలు ఒక డబల్ ఉంటాడు. టైసన్ కుక్కరాదు కాబట్టి డబల్ ఆవు బౌలింగ్ టీం బ్యాటింగ్ టీం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఎల్లో టీం వర్సెస్ బ్లూ టీం. వీడు అటు ఇటు కాకుండా అంబర్. అరే ఓవర్లు వచ్చేసి 2. మూడు ఓవర్లు సరే ఎటు మాకు యాక్టివిటీ కావాలి, తిన్నది అరగాలి. 3 ఓవర్ ఏ టీం గెలుస్తా చూద్దాం. కండిషన్స్ వచ్చేసి ఇంకా మాట్లాడుకోలేదు, మేము మాట్లాడుకుంటున్నాం. సింగిల్ స్టెప్, 1 హ్యాండ్ క్యాచ్ అవుట్. ఫుల్ క్యాచ్ 2 చేతులు అవుట్. ఇక కిందికి పారకుండా ఒడ్డు దాటినాను అవుట్. ఆ ఫెన్సింగ్ దాటితే అవుట్. స్టెప్ క్యాచ్ 1 హ్యాండ్. ఆ స్టేర్ లో డోర్ దాటిన అనుకో కిందికి వెళ్ళి అవుట్. ఓన్లీ సింగిల్స్. అటు కొట్టకు మరి. ట్రాక్టర్ ఉంది, ఈ ట్రాక్టర్ అటు పడితే నాట్ కౌంట్, నో అవుట్ ఉంది. అటు ట్రాక్టర్ పై ఉందా, సెట్ ఉందా, సెట్ కాంచెల్ అటు పడతా కథ. ఓకే రెడీ? ఇటు కూడా అంతే. అర్థమైంది. అయ్యో వికెట్ల నుంచి అటే స్కోరు. ఓకే వికెట్ నుంచి అటే ఓన్లీ రన్ అవుట్ గట్టి కావాల్సిన కొడతారు, తప్పుకి మధ్యలో కొడతారు, డైరెక్ట్ అవతల పడతారు. అవుట్. డోర్ దాటితే అవుటే, కావాల్సిన వేసి పెడతారు. అవుట్. అవుట్ దాటకుండా ఏరా అంబల్తో డేరా ఎవరు చెప్తాడు? నువ్వు చెప్తా. ఆగా ఇదేంది, ఇది రూపాయి, ఇది 3 సింబల్. ఎవరు చెప్తారు? నేనే చెప్తాడా? 3 సింబల్. బ్యాటింగ్ అన్న బౌలింగ్? బౌలింగ్. అయ్యో ఇప్పుడు వచ్చేసి అంబల్దుడిని అయితే ఎక్కేసినాం. అరే నువ్వు ఫీల్డింగ్ చేసేటప్పుడు మన బ్యాటింగ్ చేసినప్పుడు మనోడు ఫీల్డింగ్ ఉంటాడు. అప్పుడు సపోర్ట్ చేసేందుకు మంచిగా ఉండదు. ఇద్దరిది వద్దు సరే ఎంపరాడు కిరికిరి చేసిన అనుకో అమ్మాయి పోసే తల్లి భయపడతాడు కదా. 2 బాల్ కావలేదు, 3 ఓవర్లు. నువ్వెందుకు కీపర్ డోర్ దాటితే అవుటే. చెయ్యొద్దా? ఎందుకురా జింగిడ ఫీల్డర్ వద్దా? డబల్ అనికి రా, మీరు సపోర్ట్ చేసుకోరని ఏం నమ్మకం? మాకైతే ఫీల్డింగ్ చేయాలి మీరు. కీపర్ సరే చేస్తాడు. టీమ్ లో అయితే గొడవలు అయిపోతున్నాయి. టైసన్ గా ఆడితలేరు, అటు పోతున్నారు, వాని మీద పడుతారు, అటు పోతున్నారు, అటు వాని మీద పడుతారు. ఇక నేను బ్యాట్ తీసుకోమన్నాను. సామరస్యంగా ఉండాలి కాబట్టి నెంబర్లు వేసుకొని ఏమంది వాడు ఆడదాం. ఎవడెక్కువ రన్నులు తీస్తే వాడు విన్ను.
మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ ఆనికి ఇప్పుడు కొన్ని రూల్స్ చేంజ్ చేయాలి ఇక. ఎందుకు? ఎందుకంటే ఫీల్డర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అదే కోర్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పింది టీమ్ వైజ్ ఉన్నప్పుడు చెప్పినా కదా, అదే అడిగి జాలి దాడతావుడు, ఇక్కడ పోయి పొలంలో పడతావుడు, డైరెక్ట్ డోర్ దాడతావుడు. ఓన్లీ సింగిల్ 6 బాల్ ఉంటాయి, ఎన్ని సింగిల్ ఇస్తారో తీరిగా. ఎవడైతే ఎక్కువ సింగిల్ ఇస్తాడో వాడు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో ఫస్ట్ ఉంటాడు. సో మొత్తానికి నెంబర్ అయితే వేసేసిన రారా ఉరిగారు అన్న ఇది నీది ఫిక్సా ఫిక్స్ నేను చేంజ్ అయ్యి వేసుకుంటా ఏం లేదు. అదే కదా నువ్వు తీరా, నేను పట్టుకునే కానీ తీరా. సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్న ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్ క్యాట్ బౌలింగ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం లాస్ట్. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా. జింగర్ నేను అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. వాడు 4th ఆడతాడు, నేను ఫస్ట్ ఆడుతున్నా. ఓకే డీల్. స్పీడ్ అయితే నాటుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన కూరబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. ఫస్ట్ ఎంత ఎగ్జైట్ అయినా అన్న వచ్చేసి ఒక బాల్కే కాటేసిన అయిపోయింది, వేరే కట్ అది. క్యాచ్ అవుతుంది, రెడీ ఉండు. అరే జింగా ఇడికి జర్రా, నువ్వు కూడా ఇడి జర్రా. నేను చూసుకుంటా. బౌలింగ్ క్యాచ్ రా. డోర్ దాటింది ఘాటోరు కదా అనుగా డోర్లు కరెక్ట్ కాదు ఆట. కరెక్టే. ఇప్పటికైతే ఎవడొక్క రన్ తీయాలన్నా వెనుకనే ఉన్నారు అంత లైన్ గా. అదే అమ్మ మళ్ళా నా బ్యాటింగ్ వస్తుందా అనుకున్నా, వచ్చింది మంచిగా నేనే మళ్ళా. ఈ జింగ ఇడిసబెట్టినా దాటిపోయి అయ్యో ఇప్పటికైతే ఒక రన్ వచ్చింది. ఇంత ముందా లెవెల్ తీయాలి, ఎప్పుడన్నా తీస్తారేమో చూద్దాం. ఒకటే ఉన్నది, అందుకే స్టఫ్ క్యాచ్ ఉన్నది. ఎవరు బాల్ కాదు ఇప్పటివరకు, ఎవరు బాల్ కాదు. ఉరికొచ్చేసేంద్రా. వన్ బాల్ అందుకే సబ్జెక్ట్ లేదన్నా. అరే అందులో అన్నది. చల్ నువ్వు విజయవంత సెకండ్ పొజిషన్ కి వచ్చినావు. పర్వాలేరా, చూసినారా చూసినారా
ఏ కాలుతుంది అని ఏ కలుతుందా నువ్వు చూసినా పో మరి ఫస్ట్ బ్యాటింగ్ పట్టుకో పోయిందా పోయింది పోయింది అవుట్ అవుట్ నమస్కారం అయినా అవుట్ నాకు అవుట్ చేయలే వెనకకు క్యాట్ గార్డ్ అయితే ఒక్కరని కూడా చేయాలి అవుట్ అండి ఇప్పుడు నేను సెకండ్ జాగ్రత్త డైరెక్ట్ వచ్చినా పెయిడ్ది పెయిడ్ నువ్వు అత్తరా నడిచిపెట్టా లేదు అవుట్ అవుట్ నమస్కారం అవుట్ నేను కట్టు కొట్టి మళ్ళా నాటుకోవడం తప్పుడు లేదు తాగలేదు అవుట్ ఫుల్ క్యాచ్ బ్యాట్ కింద ఉన్నా ఫుల్ క్యాచ్ అది ఫుల్ క్యాచ్ సింగిల్ హ్యాండ్ తాగలే రెండు అప్పులు తిన్నది బౌలింగ్ అయిపోయిగా బౌలింగ్ ఇస్తా అంటావు మళ్ళా బోల్డ్ అవుతాడు కావచ్చు అవుట్ అవుట్ గీచలే ఇగో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి లేదు నేసినారా దారి ఒక ఛాన్స్ ఇద్దాం కొట్టినా వాళ్ళ పొలంలో పడుతుంది తేపో 4 బాల్ ఆడకపోతే కదా ఎందుకు ఏం లాభం రా. సో ఇప్పటిదాకా అయితే క్రికెట్ ఆడినాం, కొద్దిగా బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాం అంటే మన వెయిట్ గెయిన్ కోసం బాగా యూజ్ అయ్యే అరటిపండ్లు అన్నమాట. వీటితోటి ఎక్కువ క్వాంటిటీ అయితే వెళ్ళిపోతాయి లోపలికి. చూద్దాం మరి ఎవరు ఎన్ని తింటారు అని చెప్పేసి. దగ్గర 2 అంటే 24 బనానాలు ఉన్నాయి. ఒక్కడు 3 తినచ్చు రే. 3ఏనా? 5 ముళ్ళ 15, 5 4 20 రా. ఒక్కడు 4 తినచ్చు. ఇంకా మిగులుతాయి కూడా. ఎవట్రా తిను మరి, ఛాలెంజ్ ఏమన్నా మెల్లే తిని పెద్ద ఇదేవా రా జింగిడి పిత్కది కూర తీసుకొచ్చిన చిన్నగా వచ్చాను. సో ఫైనల్ గా అరటిపండ్లు అయితే తినడం అయిపోయింది. వేస్టేజ్ మీరు చూడొచ్చు, కవర్ నిండింది దగ్గర. అంటే వేస్టేజ్ సగం ఉంది, తిన్న సగం ఉంది అనమాట. ఈ జింగిడి అని అరటిపండ్లు దగ్గర అంటే చిన్న తెచ్చి కింద తిన్నట్టు అనిపించలే. వేస్టేజ్ దేనికి కూడా మర్రగా దుడ్డే కానలే. చేసుకోవాలి జింగిడి వాళ్ళు వాళ్ళకి బర్లు. అరే అటే పోతే ఇటు పడ్డది. మాకు బర్లేడు, మా బర్లు దుడ్డకు నామొత్తు. దుడ్డకి దుడ్డు మున మున చొప్పు అయితే మా నీకు అర్థం కాదు చెప్తారు. నీకు అర్థమైందారా? ఏమర్థమైంది? దుడ్డకి నామొత్తది. నామ అంటే నామ అంటే ఎత్తుతుంది, దూరంగా ఎక్కుతుంది. ఇంకా చింతకు తెంపురా గడా. అరటికాయలు ఉన్నాయి, కాయలు చేస్తే దాంతో ఏమో ప్లాన్ చేద్దాం. అప్పుడు మిర్చిలు చేసుకుందామా? మా మిరపకాయలు తీసుకురా. బీరకాయ బజ్జీలా?
బీరకాయ చేద్దాం. బీరకాయ బజ్జీ చెప్తా కొత్త మనం ట్రై చేద్దాం. ఇట్లా బీరకాయలు అదే మరి లేకపోతే ఒకటి ఇట్లా కట్టు పెట్టి కథం కొత్తిమీర బజ్జీలు చేయొచ్చు. పులిహోర చేద్దామా మరి? లంచ్ కా ఆలోచిద్దాం లంచ్ లంచ్ కూడా. ఏం తినాలని ఆలోచిస్తున్నాం ఈ వీడియోకి. తిని 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 వెయిట్ పెరగాలి. ఆల్రెడీ పెరగచ్చు. ఏం లోడ్ పడతలేరు నీకు ఇంకా. ఇప్పుడు వెయిట్ కాలేకి పక్కకు వచ్చింది ఇడ్లీలు వీడియో ఎక్కువ తిన్నాడు, అల్టిమల్ వీడియో ఎక్కువ లాస్ట్ వెయిట్ పెరగదు ఇక. ఇడ్లీ ఛాలెంజ్ అనేమో ఇడ్లీ తినేటప్పుడేమో వాళ్ళు ఛాలెంజ్ అనుకునేమో క్యాట్ రొప్ప రొప్ప తిన్నాడు. అరటి పండు ఆయన రొప్ప 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 ఆయన తింటాడు. మిగిలే తిన్నా మనం ఒక్కటి తిన్నా సార్ 3 తిన్నాడు. తిన్నాడు ఒక మోషన్ టాబ్లెట్ తిన్నాడు. ఆగా సార్ ఎక్కువ వచ్చినట్టు అయితే ఇందాక అరుగుతలేదు. అరగ నీకేమైనా వేయాలి ఇక. ఏమన్నా చూద్దాం పట్టు మరి తినేది మిడదాకా నడుచుకుంటూ వేద్దాం. తినిపిస్తాడు అరగ పెడతాడు అన్న. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ వాక్ అయితే వెళ్తున్నాం. మేము అక్కడ దాకా పోయిన తర్వాత మళ్ళీ వ్యాన్ వస్తుంది, వ్యాన్లో వస్తాం ఇక. అభిగా రెడీ అది వెనక ఫోన్ చేస్తాం వ్యాన్ దేరా. కడుపు నిండా పెట్టి కక్కుడంటే కక్కేదాకా తొక్కుడంటే గిదే కావచ్చు. తిని తిని చంపుతున్నావు. తినే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే తిన్నది బాడీకి పట్టేటట్టు చేస్తున్నాం అన్నట్టు, వర్కౌట్ చేస్తున్నాం అన్నట్టు. పాదయాత్ర చేస్తున్నాం తిన్న అరగానికి. లెట్స్ గో గైస్. 100K కోసం పాదయాత్ర. మచిలీ వాళ్ళ మచిలీ చేపలు అరే పోతున్నాయి నీళ్ళు ఇంకా. మచిలీని అయ్యే చేపలు పట్టిన యాక్టివిటీ అంటవా? కిలోమీటర్ నడిచి మంచిగా పకోడా అయితే తిన్నాం. మనోని ఓమ్ని తీసుకొని రారా అంటే వాడు ఇప్పుడు చెప్తాను నాకు నడపరాదని చెప్పేసి. నాన్నే ఉండు మనం మేమే నడుచుకుంటూ పోతున్నాం. మళ్ళీ 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు. చలో బాగా బాడీ పట్టేస్తుందిరా ఇలా. మెల్ల అటు ఇటు అయితే వస్తుంది. 4 కిలోమీటర్కి మధ్యాహ్నం కూడా నడతాడా మరి. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే చేసుకుంటున్నాం. లంచ్లో ఏంటిదంటే పులిహోర. యాక్చువల్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ వాటిని నైట్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి లంచ్ పులిహోర. రెడీయా? రెడీ. నేను ఇక్కడ రైస్ కడుక్కుంటున్నా, వాడు ఉల్లిగడ్డలు కడి చేసుకుంటున్నాడు, వాడేమో కట్టెలు కడి చేసుకుంటున్నాడు. కడియరా తొందరగా. ఇప్పుడు మన లంచ్ కోసం అయితే పులిహోర రెడీ అయిపోయింది. దగ్గర 1 అవర్ టైం అయితే పట్టింది. పోసారా అది సైడ్ పోసిన అంత అంటుతుందిరా. అంటలేగా. ఆహా ఇప్పుడు ఇది మా లంచ్. అది కూడా సరిపోయేది ఎట్లా. లంచ్ అప్పుడే ప్రిపేర్ చేసినాం కానీ దగ్గర
గంటన్నర తర్వాత అయితే తింటున్నాము. సో మీరు చూడొచ్చు మొత్తం పులిహోర ఇప్పుడు మన కోసమే, అంతేకాకుండా కూరగాయలు టిఫిన్లో బోటు తీసుకొని వచ్చాడు వాడు అప్పుడే స్పెషల్గా, అది కూడా చేస్తాను. అయిపోయింది వడేసుడేముంది. కమాన్ వెయిట్ గెయిన్ ఛాలెంజ్, ఎంత తింటారు తినరు. ఇంతకుముందు మీరు చూసారు కావచ్చు ఇక్కడ ఎంత డంప్ ఉండేనో, ఆ డంప్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ సైడ్కి ఇంకా 2 టిఫిన్లు ఉండే, ఆ టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. బలిమీడికి అంటే బలిమీడి తింటున్నాం ఎటువంటి వెయిట్ పెంచాలని. అబ్బో అయిపోయింది బండి, అయిపోయిందట గుంజాలే. ఎట్లుందంటే అయిపోయింది అసలు. పూరా నిండింది. అందుతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అయినా సరే కూర్చుతున్నా. ఎంతో తిందామని అనుకున్నాం, ముఖం అంతా చూసారు, ముఖం కొట్టింది పోతలేదు. తట్టుగా తిన్నాం. పొద్దు నుంచి మీరు చూస్తారు కావచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా, తర్వాత అట్టిపల్లి తిన్నప్పుడు అయినా సరే అది మంచిగా ఇమ్మడాలని చెప్పేసి వాకింగ్ చేసినాం, గేమ్ ఆడినాం. ఇప్పుడు లంచ్ చేసినాం కాబట్టి కొద్దిసేపు పడుకుంటాం, అట్లా కూడా పేగి పడుతుంది. ఏ జాగుందారా, వచ్చాడు జాగుందా, జరుగుర్రా. ఇదోటి మంచిగా తయారు చేసుకున్నాం, మాకు తగ్గట్టున్నది ఇది. తిన్నాక ఇట్లా మంచిగా వండుకుంటే ఆరాంసే నిద్ర పడుతుంది. నాకైతే మంచిగా నిద్ర వస్తుంది, కానీ వాళ్ళు వండనిత్తలు ఒకటే ఊరుతారు. నువ్వు పండి పండి ఇట్లా తయారైనవురా, తినంగానే వాకింగ్ చేయాలి, పండద్దు. మరి మీరేం చేస్తారు? మాది వేరు. అట్లా తయారు కావాలంటే ఛాలెంజ్ బెస్ట్, మరి అట్లా వండుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఎరుకుంటే జింగడు రోజు వండు కదా, అది రోజు 3 సార్లు వండరా తినంగానే. ఏ ఇమ్మడాలే మంచి బాడీకి ఇమ్మడద్దు అసలే, వెయిట్ గెయిన్ అవుతున్నా నేను చిన్న చిన్నగా. పక్క పెరిగింది అసలు ఇది కొలే. ఎందుకు కొరిస్తారా మనసుని పండిస్తారా పనియరా నువ్వు అనుకోవా గాలితో నేను నిరోతుంది పక్క పని కుయ్యా కుయ్యా మొత్తుకుంటావు. నాకు ఆల్రెడీ కూర పెరిగింది పక్క. కాదు కుయ్య కుయ్య ఎట్లా మొత్తుకోడు, పిల్ల కూడలే, పిల్ల తల్లి పిల్ల తల్లి. మాటలు లేవు గాయ్స్. ఓకే కట్ అయ్యిండు, పండుగ చేసాం. సో ఫైనల్గా మధ్యాహ్నం అయితే పడుకున్నాం, సాయంత్రం లేచి అటు ఇటు తిరిగినాం. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో కొద్దిగా స్నాక్స్ లాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నాం, కానీ మిస్ అయిపోయింది. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ అయితే చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే డిన్నర్ చేయాలంటే మధ్యాహ్నం తిన్నది అరగాలి. అబ్బో ఆ పులిహోర ఇంకా అరగలేదు, ఎక్కుతుంది. ఎటువంటి వెయిట్ గెయిన్ కావాలని చెప్పేసి కష్టాలు పడుతున్నాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మీరు చూడొచ్చు, చిన్నప్పుడు చాలామంది ఆడే ఉంటారు లింగోస్. మా సైడ్ అయితే లింగోస్ అంటారు, మీ సైడ్ అయితే ఏమంటారు కామెంట్ చేయరు. ఈ విధంగా బిచ్చలు పెట్టి ఆ తర్వాత రింగ్ అయితే దింపాలన్నమాట. దీన్ని బాల్తో కొట్టిన టీం ఏమో దీన్ని పెట్టడానికి ట్రై చేస్తుంది, వేరే టీం ఏమో ఆ బాల్తో ఎవరన్నా ఒకరిని కొడితే కథం వాళ్ళ పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేది ప్రజెంట్ ఇక్కడ అరే 6 బిచ్చలు ఉన్నాయిరా, ఎన్ని పడితే అని ఆ మిగతా టీం అయితే వేసేయాలి. ఇప్పుడు ప్రజెంట్ లింగోస్ మా సైడ్ ఏమంటారు తెలుసా, బిచ్చలాడంటారా, బోల్ కుచ్చలు. బోల్ కుచ్చలు ఇంకేమంటారు అసలు పేరు, ఏడు పెంకుల ఆట అంటారు. ఇది అసలైన పదం అది. తెలంగాణ. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం, 5గురమే ఉన్నాం కాబట్టి సమన్యాయంగా లేదు, 6గురు ఉండాలి. దింపి అదారా వచ్చాడు వచ్చేసాడు. వాడు అనవసరంగా దెబ్బలు పడతాడు మరి, తప్పదిగా గిట్ల పట్టి కొట్టాలి. ఇక బాలి టీమ్ డివైడ్. తెల్లప్పలు ఎవరి పడితే అవి, ఎర్రప్పలు ఎవరి పడితే వాళ్ళు. కర్రప్పలు కర్రీ కర్రేది ఇప్పుడు ఏం చేద్దాం, అసలు కొడవల్ల ఒక దిక్కే ఉంది, కొట్టేదన్నా మాకు ఈ ఛాన్స్. ఇప్పుడు వచ్చేసి 3 టీంలో డివైడ్ అయినాం కదా. టైసన్ గారు, నేను, కూరగాయలు అయితే ఒక టీం వచ్చేసినాం. ఈ కచ్చ బ్యాచ్ మొత్తం ఒక సైడ్ పోయింది, 2 పాయింట్లు కొట్టి కచ్చ బ్యాచ్ నోడగొడుతుంది. ముసలి ఎంత పడ్డా అంతే కింద పడతారు. దేనికైనా అనుభవం కావాలి.
అనుభవం కావాలా? అనుభవం లేకపోతే వేస్టే. కొడవలి కోత తెగుతుంది, అనుభవం ఉందో ఏం రాదు. ఇగో అయితే అనుభవం ఎక్స్పీరియన్స్ అని ఉండాలి, స్కిల్ అని ఉండాలి. జింగిడి వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్ లేదు. టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఏసి సరసు సరితే దవడలు పలగాలి. టెక్నాలజీ కూడా లేదు. అదేంటో నేను లాస్ట్ చెప్తా, గేమ్ అయిపోయినా చెప్తా. రెడీయా? రెడీ. ఏ బక్క బ్యాచ్ మొత్తం రెడీయా? రెడీ రెడీ. ముసలోళ్ళు ఎగిరి తాకుతుంది ఒకటోసారికి. అబ్బా పక్క పంటే తాకిద్రా. దారా అరే గిడ తాకింది. లాస్ట్ ఛాన్స్ మీది. తాకినట్టు అనిపిస్తుంది కానీ తాకలేదురా. కొట్రి పోరా డింపి. అది ఇట్లా దొరకబడితేనే ఏదో ఉంటుంది బాల్. ఏ ఆగావు, బిచ్చలా తాకి బాల్కి ఆశపడితే పాయింటే. అవుట్, డైరెక్ట్ అవుట్. అది ఏమో బాగా కొడుతుంది, తాకలేదు. మీ తాకినది ఇక, మీ తాకినే బలబలమై తాకుతాయి. ఏయ్ రైరి క్యాట్ గాని మూతి కొట్టావు. జారిపోయింది. కాదు సరే అయితే గాని ముసలి బ్యాచ్ మీరు కొట్టిర్రు, పలిగిపోయింది. మేము కొడితే పలుగుతుంది. ఇక టెక్నాలజీ లేదు, నాలెడ్జ్ లేదు, స్కిల్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. చాలా ఎయిరి ఇక కొట్టినా కొట్టిరి. తాకలేదు ఒకసారి కూడా. రెడీయా? తాకితే మాత్రం ఆగం ఆగం ఉంటది. రెడీయా? మొత్తం కంప్లీట్ కాలేదు. క్యాచ్ పట్టిన అవుట్. అవుట్. పాయింట్ మనకే. డైరెక్ట్ పట్టిరు. చెప్తున్నా మీడే డైరెక్ట్. వాళ్ళు మామూలు కన్ఫ్యూజ్ అయ్యారు కానీ డైరెక్ట్ బిచ్చ తాకి మీరు డైరెక్ట్ క్యాచ్ పట్టారు. పాయింట్ అది మీకే. ఇంకోటి వస్తే విన్ను, ఇంకోటి వస్తే విన్నురా. నా అంతలో మేము పాయింట్ తెచ్చుకోవాలి, వాళ్ళు కొట్టి మాకు పాయింట్ ఇచ్చిర్రు. అది అట్లుండాలి. పొట్టానికి బాల్రా బాల్రా. ఇట 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 ఇటు 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 ఇటు. కొట్రా కొట్రా కొట్రా. వాడికి వేసినా కరెక్ట్ అయినాడు. అట్లే ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఒక పాయింట్, మాకు ఒక పాయింట్. ఎవరు విన్ అయినా సరే ఫ్రెండ్లీ మ్యాచ్. పడతలేరు 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 కాదు, దెబ్బ తాకించుకోండి. ఎందుకు పల్లె 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 ఏంటి పల్లె పల్లె పడతలేరు.
పల్లెత్తి పడాలి తాకి మతల తాకుతాయి భయపడు అరే చూడరా పల్లె గసి ముసలోళ్ళు తాకిత్తలేరు ఒక్కసారి కూడా మేము తాకిస్తే మా వెనక పడ్డారు ఏమే మీ టెక్నిక్ ఇది మీ స్ట్రాటజీ ఇది చెప్పాలా మేము కొడతామే అవుట్ అదే ఏం లేదు పడగొట్టురి అరే మెల్లకి ఆడిరురా ఈడూరి వాళ్ళు ఉరికొచ్చే వరకు పెడతా ఇసంటి ఆడే చూసి వచ్చినాం పక్కెళ్ళాడుకో గడువు ఒక చెట్ల లైన్ దాటి రావద్దు మీరు అబ్బా అబ్బా పక్కలు మీరు కనీసం లైన్ దాటి బాల్ ఆగిన బాల్ గల్లి ఉన్నాక రావచ్చు మీరు వస్తలేరా పెద్ద కథ కూర కూర కమాన్ ఎవరైనా కొట్టచ్చు నిన్నే కొట్టాలని ఏం లేదు కూర కమాన్ కూర కమాన్ రే పెట్టేటోని కొట్టాలి ఎవరైనా కొట్టచ్చు కొట్టచ్చు మరి మేమెందుకు ఊరుకుడు మేమెందుకు ఊరుకుడు మేమెందుకు ఊరుకుడు చిన్న చిన్న కథ రాదు అవుట్ అవుట్ సో మొత్తానికి అయితే వీళ్ళ గేమ్ ఆడరాదు గైస్ రాదు దూరం పెట్టేటోని కొట్టాలి మా ఇష్టం నువ్వు బాల్ పట్టుకుని కలకెళ్ళి తెచ్చి గడ్డ కూరుకొచ్చావు మిమ్మల్ని ఉరిపిద్దామని ఉరిపిద్దామంటే వీళ్ళకి రూల్స్ తక్కువ ఫ్రెష్ ఆడదాం గెలిచినాం రౌండ్ లో నుంచి కాదు ముసలితో ఇదే బాధ మరి కొట్టచ్చుగా నిన్ను కొడితే బాలాడి వీక్తుంది వచ్చి పిచ్చర్ పెడతాను మాకుంటది ఎందుకు గెలిచి తెలుసా జింగర్ గారు దొరుకుతున్నాయని కొట్లే కొట్టనుంటివి ఫోన్ తిప్పోరాలు ఆడియన్స్ చూసిరాలే గిట్ట జింగడు గిట్ల వే కొట్టలే మీరు గెలవాలని రా వాళ్ళ టీం వేరు కాదు మా టీం వేరు కాదు అంతా ఒకటి రా అందరం నువ్వు అంత సీరియస్ ఎందుకు ఆడుతావురా సీరియస్ ఆడతా కానీ మేము పాయింట్ రావాలంటే ఎందుకు ఆడుతావు మనం తింటే అడుగుతుంది కానీ మరి గినకేం వచ్చిండు పాపం పాయింట్ గెలిచిరు వాడే గెలిపించిండు సార్ కొట్టిండు వాడే పెట్టిండు మళ్ళా అట్లుంటది అబ్బా కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకుంటాం మొత్తం సాల్సా అంటే ఖచ్చితంగా ఉంటాం కానీ మీకు ఒక పాయింట్ కూడా మావాలనే వచ్చింది ఎఫర్టెడ్ ఫెల్లో వీడు ఒక్కడే ఎవరిని షెంటర్ రాలే వీడు సార్ ట్రై వచ్చింది గదే ఎఫర్టెడ్ ఫెల్లో అంటున్నా ఈ అన్నదంలో ఇద్దరితో బాగానే ఉన్నది పొద్దుగా స్టార్ట్ చేసినాం ఈ ఛాలెంజ్ ఎవడు పోలేదు మేము ముగ్గురిట్లలా మేము 1 నెంబర్ పోకుండా ఆపుతున్నాం కానీ వాళ్ళు 2 సార్లు వేయరు 2 నెంబర్ ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఉరికిరు కొద్దిగా యాక్టివిటీ ఆయన కథ మురికి రావాడు బండ్లేట్ ఎదురా పడ్డారా ఎదురా బండ్లేట్ ఎదురా ఇక్కడ పోతురు ఇద్దరు పోతురు ఆడ అన్నదమ్ములు ఇద్దరు పోతురు వీళ్ళతో కథకే ఉన్నాయి నాకు తెలిసి ఇద్దరు ఓడిపోతారు గిన్ని సార్లు పోయినాక వెయిట్ ఉంటుంది ఈ 2 సార్లు పొద్దుగా ఛాయ్ తాగినాక మళ్ళీ పోతారు అప్పుడు ఆపిన వాళ్ళే విన్ అవుతారు అన్నట్టు ఇప్పుడు ఇంకా డిన్నర్ కాలేదు కొద్దిగా యాక్టివిటీ అయింది డిన్నర్ అయిపోయినాక పోతారు మళ్ళా అయితే ఈడన్నా నేనన్నా విన్ అవుతాం కావచ్చు ఎవరు విన్ అవుతారో చూద్దాం ఇక నేను కూడా పోను పొద్దుగా లేవగానే మనిషికి ఒక గ్లాస్ గరం నీళ్ళు ఆ తర్వాత మనిషికి ఒక చాయ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత వీడియో క్లోజ్ అప్పటిదాకా ఎవడు ఆపితే వాడు విన్ అవుతాడు ఇక
గరం నీళ్ళు తాగినాక ఏమైనా కావుతుంది, చాయ్ తాగినాక ఏమైనా కావుతుంది అనేది చూద్దాం. ఇక ఇప్పుడు కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకుంటున్నాం గైస్. ఇప్పటిదాకా అయితే ఒక గేమ్ అయితే ఆడడానికి వచ్చే బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం. దీంతో మా వెయిట్ గెయిన్ అవుతుందని చూద్దాం. దగ్గర పడ్డదిగా జింగిడిగాల ఇప్పుడు తిన్నాక వండుకున్నాడే. రేపు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసినామంటే చాలా కథం అయిపోతుంది. ఏం గుంజినా ఇప్పుడే ఇక గట్టి గుంజాలి. పొద్దుగాల ఎటు పోవద్దు, ఒకటి పోవద్దు, రెండు పోవద్దు, వేడి బాగా. చాయ్ చాయ్ అయితే ఏం కాదు, చాయ్ తాగినది మలుపుతుంది. ఇప్పుడు పోయే తిరిగాల మళ్ళీ ఎటు పోరంటారు ఎవరా జింగిడిగాలు. రెండు సార్లు రా రెండు సార్లు పోయిందిగా. అన్నవాళ్ళు ఇద్దరికి ఇదేం రోగం రా? రోగం అంటే కక్కెదాకా పెట్టి కక్కెదాకా ఒకటి తినమంటుండు. అదరగంట ఎక్కువ తినేది పులిహోర కూడా. గింజ తిన్నా జింగిడియాలు బోటి అని బోటి తిన్నారు. శేఖర్ చూసిండు ఆడు గింజ తిన్నా. చలో అరే దారా డింపియా ఏరా. టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది, కానీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే నేను తినుడు, కడుపు నింపుడు, ఫిట్ కూడా ఉంది, మళ్ళీ అటురు కూడా ఉంది. అన్కాలు చేసి వస్తున్నా, మళ్ళీ ఎత్తున్నా పోతున్నా, ఇదే అయింది. పొద్దుగా వరకు ఇక నేను వెయిట్ గెయిన్ అవ్వడు కాదు, ఇంకా తగ్గేటట్టే ఉన్నా. పొద్దుగాల పోకుండా ఆపుకొని వెయిట్ గెయిన్ కావాలి, ఉన్నదానికంటే ఎక్కువ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. అంత లెక్క నాకు తెలిసి నేనే విన్ అయితే అనిపిస్తుంది. ఎందుకోసం అంత టైట్ ఉంది కడుపు, మొత్తం పెట్టి 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 చంపుతురు. అరుగుతుందో అరుగుతలేదు తెలియదు, కానీ మంచిగా కడుపు మొత్తం ఘోరంగా విన్ అయితే అనుకుంటున్నా. మనలో వచ్చేసి పేడలు అయితే పూసుకున్నాయి, అయితే అన్నం తింటున్నా. అయితే పేడలు తిన్నామనుకో, కొన్ని గిన్నె పేడలు తిన్నామనుకో కడుపు టైట్ అవుతుంది. జర అన్నం తిన్నామనుకో అన్నం జర బగ్గ పోతుంది, కాబట్టి అన్నం తింటున్నా నేను. జింగిడి పేదాలే ఏర్పడతలేవు, ఇట్లా పోతున్నాయి జఫ జఫ. పోతే అన్నం టైట్ తప్పుడు కానీ పేడలు వేడి ఎక్కువ అన్నం. మేము అన్నం కూడా వేసుకుంటాం రా జింగిడిగా. పేదాలతో సరిపెట్టుకుంటాం అనుకుంటావా? పొద్దు నుంచి ఒకటే తింటున్నా కదా, అసలు అది తిన్నట్టు అనిపించలే పొద్దుగాల. ఇప్పుడు జర తిన్నట్టు అనిపిస్తుంది. చికెన్ కౌస్ కౌస్ ఇప్పుడు సట్టగా అర్థ పొద్దుగాల వరకు పురస్తి. పొద్దుగాల మళ్ళీ ఉప్మానే పెడతారట. ఒక్కరోజు మాకు పండగ, మీకు పండగ లేదు, నాకైతే పండగ. మొత్తం ఇక ఘోరంగా తింటానా. ఇక పొద్దున వరకు ఇక చూడాలి. ఇక నేనే విన్ అవుతా కావచ్చు. ఏం బయటకైతే ఉన్నాయి, మొత్తం లోపలనే ఎత్తా కడుపులనే. ఒక కిలో అంత ఉంటుందా అది ఇది కలిపి? ఏమో ఇలా ఒకరోజు అయితే పండగ, నాకు మొత్తం పండగ పండగ పండగ. పండుగ లేదు, మాకు పండుగ ఉంది ఫ్రెండ్స్. యాక్టివిటీస్ మంచిగా అయినాయి, తిన్నది కూడా మంచిగా అయింది. కానీ పొద్దునాడు వరకు అలా ఎవడు వెయిట్ గెయిన్ పెరుగుతాడు అని చెప్పేసి కొద్దిగా ఎగ్జైటెడ్ ఉన్నాం. వీడైతే ఎట్లా రాడు, 100% రాడు. బ్రో నువ్వు రావురా, ఎట్లా 100% రావు. పనిష్మెంట్ నువ్వే ఉంటావు. రాత్రి పూట మట్టి బుక్ అయి ఉండాలి. తెలంగాణ నువ్వేమైనా అయితే చెప్పలేం, కానీ రేపు పొద్దుగాల రే ప్రాపర్ చెప్పకుంటది కండక్టర్. రేపు పొద్దుగాల వెయిట్ మిషన్ ఎక్కేటప్పుడు ప్రాపర్ చెకప్ చేయాలి. స్కాన్ చేసి మొత్తం కిందికి మీద కూడా ఏమైనా వేసుకొచ్చినా మింగు దానికి ఏం చేయలేము. మింగు నువ్వు కలిపి వేసుకొని రా. కానీ ఇప్పటి ప్రకారం మాత్రం నేను చూసిన దాన్ని బట్టి వీడైతే ఓడిపోతాడు. నాకు తెలిసి టాప్ లో టైసన్ గాడే ఉంటాడు అనుకుంటున్నా. వీడు కూడా అంతగానం పోతలేదు, వీడు కూడా ఎక్కువ తింటలేడు. నేను గెలవా ఓడిపోగా, నేను గెలవగా ఓడిపోను అయితే ఓడిపోను రా. నువ్వు అననీకనే ఉండాలి. రేపు పొద్దుగా చూద్దామా, లాస్ట్ నువ్వే పోయినప్పుడు అలా పావుకిలో తీస్తున్నా తినేటప్పుడు వీళ్ళొల్లి. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఈసారి మనం వెయిట్ గెయిన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, ఇదే కాన్సెప్ట్ తోటి మీ సపోర్ట్ కనుక వచ్చినట్టయితే నెక్స్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేద్దాం. అప్పుడు మళ్ళా ఏం తినద్దు ఆ రోజు, ఉపవాసం. ఇవాళ ఎంతెంత తినమో ఆ రోజు అంత తినద్దు. ఏ రోజు చెప్పు, నేను రాను ఆ రోజు. దీంట్లో ఉన్నప్పుడు దానిలో కూడా ఉండాలి. ఉంటా భయం ఉంటా. చూద్దాం. అట్లేం లేదు. అప్పుడు ఇందాక చూసిన డైలాగు, నాకైతే పండుగ ఫ్రెండ్స్ అన్నది, అప్పుడు పండుగ లేదు ఫ్రెండ్స్ అంటారు. అప్పుడు ప్రాపర్ డైట్, ప్రాపర్ వర్కౌట్, 24 hours ప్రాపర్ నిద్ర, అది అంతా దాంట్లో మెయింటైన్ చేస్తాం. ఒక్కొక్కడు ఒక 100 గ్రామ్ 200 గ్రామ్ అనేది దిగుతారేమో చూద్దాం, టెస్ట్ చేయాలి. అది దీంట్లో ఎంత పెరుగుతామని క్రేజీ ఎగ్జైటెడ్ కూడా. పొద్దుగాల నుంచి తిన్నది అంతా అట్లనే ఉంది లోపల.
అది ఎంతగానో తిన్నామో ఏం కదా, పులిహోర, ఇడ్లీ, ఆ తర్వాత అరటి పండ్లు, ఇప్పుడు చికెన్, రేపు పొద్దున ఏం పడుతుందో మళ్ళా. అసలు మనము ఎప్పుడు ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు కూడా ఇంతగా తినలే. ఫస్ట్ టైం మస్తు అనిపిస్తుంది కదా, పొద్దు నుంచి తినడే, నోరు కిరామ్ లేదు ఇక. ఇక్కడ తినొచ్చు లేదా తినలే. ఈ నోరే కౌసలేక కాదు ఆ నోరు కిరామ్ లేదు అది లేదు ఎవరైనా ఇంప్రెషన్ తీసుకొని మరి ఆయన ఇంప్రెషన్ మనం పెరిగినాం కానీ ఇవే ఐటెంలు తిన్నారు అనుకో, పొద్దుగాల ఇడ్లీ అనుకో, కిలో పెరిగినాం అనుకో, ఆయన వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని పక్క ఉన్న వాళ్ళందరూ తెలుగు అడ్వెంచర్ వాళ్ళకి ఇట్లా తిన్నారు, కిలో పెరిగి నేను కూడా పెరుగుతారు కావచ్చు. దానికి మనం ఏం చేయలేము. సో ఫైనల్ గా ఈ రోజు వెయిట్ గెయిన్ ఛాలెంజ్ ఏమో కానీ ఈ రోజు తిన్నంత లైఫ్ లో ఎప్పుడు తినలేదు. ఈ జింగిడియాలు ఆల్రెడీ తినొచ్చు కానీ నేనైతే ఎప్పుడు తినలేదు. తలకెళ్తారా డబల్ చికెన్ బిర్యానీ తిన్నా అంటావు కదా, తిన్నా మసాలా తిన్నా కానీ కొత్తగా మన దగ్గర. నేనైతే ఎప్పుడు తినలే మరి. నాకు దమ్మట్లేదు. నీళ్ళు తాగితే గా తినుడు మేము కూడా తిన్నాం ఒక్కసారి, రోజంతా అంటారు. నేను రోజంతా తిన్నా తిన్నాం నేనైతే రేపు ఛాలెంజ్ అయిపోయి 3 లీటర్ నీళ్ళు తాగుతారా. అదో కిలా. లేకపోతే లోపల ఏమన్నా కోసి ఇట్లా పెట్టుకుంటా బాటిల్. నువ్వేమన్నా వేటు పెరుగు అంతే. సో ఇప్పుడైతే ఇక బాగా అలసిపోయినాం. పొద్దుగా మధ్యాహ్నం కునికేసినాం, ఎండలు లేండి, షూట్ మధ్యలో నిద్ర, మధ్యలో కునికేసినాం. ఇప్పుడు ఇక బాగా సత్తగా తిన వరకు కొద్దిగా నిద్ర వచ్చినట్టుంది. ఇక వంటాం. బయట వాన కొడుతుంది, మనకి ట్రాన్స్పరెంట్ అవుతుంది ఇక, దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఇక దీన్ని వాడేస్తున్నాం. ఇక దీనిలో వంటనం మీద లోపల ఒక్క సుక్క పడతలేదు. ఇక ఎట్లుంది పరిస్థితి? ఏం చెప్పలేదు, నాకు మాటలేం లేవు, నాకేం చెప్పలేదు, దమ్మత్తలేదు. ఫస్ట్ ముక్కులో కూర ఊరింది బాగా, ముక్కు పొక్కలే కాబట్టి దగ్గర దూరం మీదకి అటే పీకిందా ఎట్లదురా గెలుతా అనుకుంటున్నావు రేపు? పెట్టు, వాడు రాడనుకో, ఒకవేళ రాకపోతే వాడు ఓడిపోతాడు. గెలుతా అనుకుంటున్నావా? సెకండ్ టాప్ 2 ఉంటా అనుకుంటున్నావు నువ్వురా జాంగ్రీ? ఫస్ట్ అనుకుంటున్నారా? హోల్డ్ చేసినాం మనం ఆ తీరుగా. లాస్ట్ ఉంటా. నీ మీద కన్ను డింపిగానే తప్పని సరే డింపియా వీడేనా అన్నాడా రాత్రి పూట? ఎందుకో తింటా జాంగ్రీ గారు. నేను ఎట్లాగో ఉండా తెలిసిన ముచ్చట, ఎట్లా తెలిసిన ముచ్చట నేనే. వీళ్ళందరూ వేసాలు చూస్తే ఒక మాట నాకు గెలుతానేమో అని నాకు కూడా అనిపిస్తుంది. బయటికి ఎటు పోదురా, ఇటు అటు రెండు ఎంజాయ్. నువ్వు కిందికని పోదుగా వాసన, నువ్వు కింద చలో ఇప్పుడైతే అంటున్నాం ఇక వీళ్ళు పెట్టి మా చెప్తారు. రేపు పొద్దుగాల కలుద్దాం. రేపు పొద్దుగాల ఇక చిన్నగా ఏదైనా వేసిన తర్వాత వెయిట్ చేసి చూస్తున్నాం. ఇక వాన కూడా పోయింది మాకు దగ్గరికి. జరుగుర్రా, లేవరా, లేవు వాడు వేసి వాడే మురక చూసుకుంటున్నాడు. బక్కదా సో ఫైనల్గా తెల్లారిపోయింది గాయస్, మంచిగా అన్నాం. ఇంకా ఎవడు పోయే నామినేషన్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మెల్లగా ఎటన్నా బయటికి పోయి మంచిగా ఎక్కడైనా ఛాయ్ అయితే తాగుతాం. అట్లా ఛాయ్ తాగినట్టయితే కొద్దిగా గుడుగుడు అవుతుంది, కొద్దిగా వెయిట్ లాస్ అయిపోతారు అనమాట. ఆ తర్వాత మన టైం వరకల్లా ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే చేద్దాం, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ చేద్దాం. ఎందుకంటే నిన్న తిన్నదంతా బయటికి రానికి, లేకపోతే నార్మల్గా అట్లనే అవుదాం. సో మొత్తానికి సన్ రైజ్ అవుతుంది, మీరు అడిగి చూడొచ్చు. మన ట్రాన్స్పరెంట్ హౌస్లోకి కిరాక్ కనబడుతుంది. ఇప్పుడు వెళ్తుందంటే కదా జింగిడిగా మీది పోయిందిరా ఆల్రెడీ.
నాకు ఇప్పుడు వెళ్తున్నట్టే కనిపిస్తుంది. నీకు కనబడితే అయిపోయారా? అని కనబడదట. సో ఇప్పుడైతే ఇక వీళ్ళు ఎత్తలేడు, వీళ్ళు ఎత్తి ఉరుకుడే ఉంటుంది. మేడం మేడం లేచిన ఇలా పడతలేదు నన్ను తురుతారు. సో ఇప్పుడైతే ఇక మెల్లె లేద్దాం ఇక. చలో రే. అందిస్తలేరు అడగితే మొత్తం జబ్బలు ఇదనే ఇట్లా ఆయమంటదిరా. మాకు కూడా ఒక్క దగ్గర రా. ఇక్కడ డేంజర్ జోన్ లో కూర ఉన్నాడు. అప్పుడు ఎత్తలేరు మంచావా అన్నారు. ఇగో బాయ్ డ్రర్ ఈడు ఇవ్వరు రాక వేసిండు. ఇప్పుడు సప్లీగా అన్నాడు. ఏం తెలియదు, ఏం తెలియనట్టు అనుకోను. నేను నవ్వుతాను, ముర్తాను కానీ ఏంటి రాదు. ఇప్పుడే అయితే లేచిన మంచిగా మంచిది కూడా ఆలస్యమే లేదు. మన ఒక్కొక్కరు అయితే స్టార్ట్ అవుతారు. జింగన కొత్త వస్తుందట. యాక్టింగ్ కవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇరుతుంది వెళ్ళ. ఎప్పుడు గోపురా గిసండి దాంట్లో చూసుకోవద్దు. ఎప్పుడు గోపురం ఆఫ్ అయితే అప్పుడు ఉరుకుదామని చూస్తున్నారు. కానీ నేనైతే ఆన్ చేసి పెట్టినా. మాక్సిమం ట్రై చేసాను. నిన్నటి నుంచి నాది రైతులేదు. నేను డైపర్ వేసుకొచ్చుకుంటే ఇంటికి పోయి నేను పోను. నువ్వు నిన్న డైపర్ వేసుకున్నా. ఇప్పుడు ఏం లేదన్నా చెరొక్క పావు కిలో దించేస్తారు. నువ్వు నేను పోను. ఎందుకు నిన్న రెండు సారిగా ఒకటే సార్ నేను నిన్న అంతే కథం. అందుకే పవర్ వచ్చరికి ఏంటంటే చూసి యాక్టివిటీ చేద్దాం. తిరుగుదాం. ఏమైనా తిరుగుదాం అటు ఇటుగా. ఇంతసేపు అన్న ఇట్లా వేరు కదా. ఇక ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పోతురే ఏంటి ఘోరం ఊరేది. అన్న జింగ వేర్రు, ఇప్పుడేమో కూరను క్యాట్ పోతుర్రు. అంటే నేను ఒక్కడే ఇప్పుడు ఏమున్నారు ఏమో చూద్దాం. ఇక అయితే మ్యాక్సిమం ఎటు పోను చూద్దాం. వెయిట్ కొలిసే వరకు ఇంకా తినాలి. ఆకలి అవుతుంది మళ్ళీ పొద్దున్న లేదు. కానీ చాయ్ తాగి చాయ్ లేక బెడ్ అనే మన ఇద్దరు కావచ్చు చూసి తిందాం ఏమైనా. ఇప్పుడు వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడు ఏడిపోతున్నాం అంటే లైట్గా ఒక చాయ్ అయితే తాగి వస్తాం. చాయ్ తాగి వచ్చేసే వరకు మన టైమింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వెయిట్ గెయిన్ టెస్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. ఎవరు ఎక్కువ గెలిచిరు ఏం కథ అని చెప్పేసి టెన్షన్ టైసన్ కూడా వేసుకొని ఇక్కడేమో అనిపిస్తుంది. ఏమో నాకు ఇంకా ఏదొస్తుందో అదే భయం అవుతుంది. చాయ్ తాగితే వస్తుంది. అసలు యాక్చువల్గా గరం నీళ్ళు తాగుదాం అనుకున్న పొద్దుగా లేచి కానీ అది మిస్ అయిపోయింది. ఇప్పుడు దాని బదులు చాయ్ వేసేస్తాం. ఇక చలో పోమా. సో ఇప్పుడు వచ్చేసి చాయ్ అయితే తీసుకున్నాం. చాయ్తో పాటు కొద్దిగా వెయిట్ కానీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం. దాంట్లో ఎవడెంత తింటాడో వాని ఇష్టము. ఒక్కొక్కరికి 2 చాయలు రై. వాడు తాగడు ఎట్లా అని ఇటు రీ 10కి 2 పైరా. ఈ పోస్ట్ మళ్ళీ రౌండ్ వచ్చారు అది అయిపోవాలి. బిస్కెట్ గిట్ పెట్టవా. నిన్న ముంగట ఎంత ఫుడ్ ఉన్నా కానీ తినబుద్ధి కాలే. కానీ ఇప్పుడు చాయ్ తాగుతుంటే అర్థమవుతుంది. అరే ఇప్పుడు ఉంటే అయిపోతుంది తిందు అనిపిస్తుంది. నిన్న నైట్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ముంగట ఫుడ్ ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు. ఇప్పుడు ఎవరికి అనిపించలేదు. ఉంటే తిందు అన్నట్టు అనిపిస్తున్నాను కదా. సో 24 గంటల నుంచి మేము కష్టపడి పెంచిన ఈ వెయిట్ ని కొలిచే సమయం అయితే రానే వచ్చింది. ఇప్పుడు మా 5 రీట్లలో ఎవరు విజేత ఎవరు ఓడిపోయారని తెలుసుకోవడానికి మేము కూడా చాలా కుతూహలంగా అయితే ఉన్నాము. ఇక్కడ నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేయి. ఇగో దాన్ని మీకు ఎక్కిన తర్వాత రీడింగ్ అడిగి కదులుతుంది, ఒక దగ్గర ఆగుతుంది. ఆ రీడింగ్ ని మేము కన్సిడర్ చేస్తాం. చెక్ చేసి దారా కానీ ఫస్ట్ ఎక్కడం చెక్ దారా క్యాట్ మైక్ నిన్నుండే ఇలా కూడా ఉంటది. ఏంటి రాళ్ళ ఇవేంటి ఇటేమని
ఇలా ఉన్నాయిగా జానమామే అరే జాండుబామ ఏదైనా పేరు ఉండాలి. చలో ఇప్పుడు కేటగిరీ అయితే ఎక్కిచ్చేస్తున్నాం. ఇంత ముందు వీని వెయిట్ ఎంతరా? 54.9. ఇట్లా వెనకాల ఎక్కువ మంచిగా ఒక దగ్గర హోల్డ్ అయ్యి పెరిగినట్టు వాడు ఎంత పెరిగిండో వీని బట్టి తెలుస్తుంది ఇక. 57.680. 57.680. 0.680 అంతే. ఆ గేమ్ తర్వాత చూద్దాం. ఇక ఘోరంగా పెరిగింది కదా, 3 కిలోలు పెరిగినాయేమరా. జింగా ఎంతరా? ఎంతమంది ఎంత ఉందిరా? 59. ముందుకురా చెయ్యాలమ్మా. చెక్కర్ గిడేం ఉన్నది. రెడీ కమాన్. ఎంతున్నారా? 59. కమాన్ ఇటు తగ్గుతాయి రెడీగా ఎంత ఆగలే. 520. 59.520. అర్ధ కిలో పెరిగింది కదా, అర్ధ కిలో పెరిగింది. 66 ఆడా 70 అయితే నేను వినేత లేవలేదు. టెన్షన్ అవుతుంది. రెడీ 540. 730 అంటే ఎంత గెయిన్ అయ్యిండు? కిలో మీద 100 గ్రామ్. గిడు 3 కిలో ఎట్లా పెరిగిండ్రా? ఇప్పుడు ఏం తిన్నాడు, ఏం కథ, ఏం తిన్నట్టే అనిపించలే. ఖురాన్ వచ్చేసి 79.640. చూద్దాం మరి ఎకరా. 80.430. ఇప్పుడు వచ్చేసి టైసన్ గాని వెయిట్ అయితే చూస్తున్నాం. హైయెస్ట్ 92.320 ఉండే. ఇప్పుడు వీడు ఎంత ఉన్నాడో చూద్దాం. ఇక ఎక్కడ ఏం లేవుది ఎక్కడ కమాన్. 94.330. రే ఎంతరా? 2 కిలో చిల్లర పెరిగిండు. అన్నదమ్ములు ఇద్దరు ఉండేటారు ఇలా పనిష్మెంట్లా. ఇప్పుడు ఈ రీడింగ్ లో ఎవరెవరు ఎంత గెయిన్ అయ్యారు, ఎవరు టాప్లు ఉన్నారు, ఎవరు పనిష్మెంట్ ఉంటారు అనేది చూద్దాం. సో మొత్తానికి మీరు ఇక్కడ చూడొచ్చు గాయ్స్, 24 గంటలు మేము అయిన వెయిట్ గెయిన్స్. క్యాట్గాడు మన టైసన్ గాడు అయితే ఎక్కడనో కొద్దిగా తేడా వేసిర్రు. పొద్దుగాల వచ్చినప్పటి నుంచి నీళ్ళు తాగుతా ఉన్నారు, మేము అంత పట్టించుకోలేదు. దానివల్ల గెయిన్ అయినట్టు షార్ట్ టైం గెయిన్ అది. సో మొత్తానికి మీరు చూడొచ్చు, నిన్న స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండే మా వెయిట్స్, ఎండ్ చేసినప్పుడు ఎంత ఉన్నాయి, తర్వాత గెయిన్ ఎంత ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి క్యాట్గాడు స్టార్టింగ్లో 54.9 kg ఉండే, ఇప్పుడు ఎండింగ్లో 57.680 ఉన్నాడు. గెయిన్ వచ్చేసి 2.78. దీని ప్రకారం విన్నర్ వచ్చేసి క్యాట్గాడు, అందరికంటే ఎక్కువ. 1 తర్వాత ఉన్నది ఎవడంటే టైసన్ గాడు. 92.320 kg ఉండే, ఇప్పుడు 94.330 kg అయ్యాడు. గెయిన్ వచ్చేసి 2.10 గ్రామ్. 2 కిలోలు రా. దాని లీటర్ నీళ్ళే తాగిర్రు, మేము పట్టించుకోలేదు. అంటే మన కూర పట్టింది, కిలో పట్టింది అన్నాడు. మన నిన్న అంతగానో నిన్నంత కానీ కిలో ఆగింది మనకు అంతే. జింగడ్ వచ్చేసి 59 kg ఉండే, ఇప్పుడు గెయిన్ వచ్చేసి 59.520. అర్ధ కిలో పెరిగిండు. 0.52 పెరిగిండు. ఇంకేంది 3 సార్లు పోతే 7 ఉంటుంది మరి. నాది వచ్చేసి 66.540 kg ఉండే, 67.730 అయింది. గెయిన్ వచ్చేసి 1.19. ఖురాన్ వచ్చేసి 79.640 kg ఉండే, 80.430 kg పెరిగిండు. అంటే అంత అయ్యిండు ఇప్పుడు ప్రజెంట్. గెరిగిందేమో 0.790. 3 పావు. గది 3 పావురా. సో ఈ ఛాలెంజ్ ప్రకారం విన్నర్ వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నా క్యాట్గాడు, లూజర్స్ వచ్చేసి అన్నదమ్ములు ఇద్దరు. వీళ్ళిద్దరికి ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామంటారో కింద కామెంట్ అయితే మంచి రివెంజ్ ఛాలెంజ్ చూసి ఒకటి వీడియో అయితే ప్లాన్ చేద్దాం. సో మేమిద్దరం వచ్చేసి న్యూట్రల్.
అటు గెలవలేదు ఇటు ఓడిపోలేదు సేఫ్ అయినా పాట వేసుకొచ్చింది కావచ్చు అనిపిస్తుంది చూసినావుగా ఆల్రెడీ చూసినా మరి ఇంకేంది అయినా సరే ఏదో స్ట్రాటజీ వాడిండు వాటర్ మొత్తం వాటర్ తాగిరు దీనిలో విన్ అయిన కేటగానికి అయితే 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్ నువ్వు అటు ఇటు అయిపోయినా వేసుకోపోతారు అన్నా నీ సెకండ్ లో వచ్చి నాకు 500 అని అవన్నీ అడుగు అదే రన్నర్ అప్ ఏమైనా ఎత్తిరా కండక్టర్ అందరికి ఓడిపోయి వీళ్ళు ఎఫర్ట్ పెట్టలేరా వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి ఇమ్మడది తిన్నా ఇమ్మడది ఇగో తిన్నా ఇమ్మడది అన్నా నీకు తెలియదు నీకు అర్థమైంది తక్కువన్నామంటే ఇగో మన గట్టి హార్డ్ వర్క్ తిన్నది తిన్నట్టు చెత్తిలది చెత్త తినిపిస్తే ఈయనకు నాకే తినిపి తినిపించిన కూడా అప్పుడప్పుడు మళ్ళీ పోతాడు తినిపించి వేస్ట్ అది సో ఫైనల్ గా ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పదజాలం దొరికి ఏమన్నా మా నుంచి వర్డ్స్ వచ్చినట్టయితే ప్లీజ్ ఎక్స్క్యూజెస్ అలాగే దాన్ని పిన్ చేసి పెట్టినట్టయితే దాన్ని ట్రిమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం సో ఫైనల్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై బై